Hello Kushi Chem Names, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి సంబంధించిన ఈ క్వశ్చన్ ని డీటెయిల్డ్ ఆన్సర్ ఎలా చూద్దాము ఏంటి అనేది అయితే ఒకసారి చూడండి. ముందు క్వశ్చన్ చదువుదాము, దాని తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్ ఎలా చూద్దాము అనేది అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద గివెన్ మాలిక్యూల్స్ ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ లో ఏది లీస్ట్ ఎలక్ట్రో కండక్టివిటీ ఉన్న మాలిక్యూల్ అనేది అయితే మన క్వశ్చన్ అనమాట. సో దీన్ని ఎలా డిసైడ్ చేయాలి, ఎలా డిస్కస్ చేయాలి అనేది అయితే మనం ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాము. అయితే దానికంటే ముందు ఇంతకు ముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే డీటెయిల్ ఆన్సర్ ఒకసారి చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదన్నమాట. ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, నాన్ మెటల్ విచ్ ఈస్ హ్యావింగ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఏ నాన్ మెటల్ కి హైయెస్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో దానికి సంబంధించిన నేను మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. నైట్రోజన్, అలాగే ఆక్సిజన్ అండ్ ఫాస్ఫరస్ అండ్ దెన్ కార్బన్. వీటన్నిటిలోనూ రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ అనమాట. కార్బన్ ఎందుకని అవుతుంది అంటే మనకి కార్బన్కి డిఫరెంట్ ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్లో కూడా డైమండ్ అనేది మనకి నాన్ మెటల్స్లో అన్నిటికంటే ఎక్కువ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉన్న కాంపౌండ్ అనమాట. దానివల్ల నాన్ మెటల్స్లో హైయెస్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే కార్బన్. సో ఇది మీకు రైట్ ఆన్సర్ అనమాట. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ complexes coordination compounds, which one of the coordination compounds is having minimum conductance? minimum conductance దేనికి ఉంటుంది? మినిమం అంటే అన్నిటికంటే కూడా తక్కువ కండక్టెన్స్ ఉండాలన్నమాట. సో ఇచ్చిన 4 కాంప్లెక్సెస్ ఒకసారి చూసి అసలు కండక్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది అయితే చూద్దాము. ముందు ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి కోబాల్ట్ కి సంబంధించిన కాంప్లెక్సెస్ అనమాట. కోబాల్ట్ కి సంబంధించి అలాగే అమోనియా అండ్ క్లోరిన్ కి సంబంధించిన కాంప్లెక్స్ అయితే ఇచ్చారు. సెకండ్ ఇది కూడా సేమ్ కోబాల్ట్, అమోనియా అండ్ క్లోరిన్ కి సంబంధించిన కాంప్లెక్స్. థర్డ్ వన్ కూడా సేమ్ కోబాల్ట్, అమోనియా అండ్ క్లోరిన్. ఫోర్త్ వన్ కూడా సేమ్, కానీ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ద కోబాల్ట్ అయితే అన్ని కాంప్లెక్సెస్ లోనూ 6 ఉంది. అంటే కోఆర్డినేషన్ నంబర్ అంటే లోపల ఎన్ని లైగాండ్స్ అది బాండ్ అయి ఉంది అనమాట. అయితే ఇక్కడ మనకి మినిమం కండక్టెన్స్ అన్నారు. మినిమం కండక్టెన్స్ అంటే ఏంటి అంటే ఏది నంబర్ ఆఫ్ అయాన్స్ అనేది తక్కువ ఉండాలి. అంటే కండక్టెన్స్ అనేది ఆల్వేస్ మనకి నంబర్ ఆఫ్ అయాన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నంబర్ ఆఫ్ అయాన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ కండక్టెన్స్ కావాలంటే ఎక్కువ అయాన్స్ ఉండాలి, తక్కువ కండక్టెన్స్ కావాలంటే తక్కువ అయాన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన మాలిక్యూల్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే చూస్తామో వీటిలో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఇది ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ కాబట్టి ఈ కోఆర్డినేషన్ ఎంటిటీ వరకు ఒక అయాన్ అవుతుంది. అలాగే క్లోరిన్ అనేది ఒక అయాన్, అంటే ఇది మనకు 2 అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది సొల్యూషన్ లో. సెకండ్ మాలిక్యూల్ లో చూడండి మనకి కోఆర్డినేషన్ స్పియరే మొత్తం ఉంది కాబట్టి ఇది మనకి వాటర్ లో వేసినప్పుడు నో అయాన్స్ ఫామ్ అవుతుంది. అంటే అయాన్స్ ఏమీ ఫామ్ అవ్వవు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అంటే ఒకటే మాలిక్యూల్, సింగిల్ మాలిక్యూల్ లాగా మనకి సొల్యూషన్ లో ఉంటుంది అనమాట. థర్డ్ కాంప్లెక్స్ చూడండి. థర్డ్ది మనకి కూడా సింగిల్ కాంప్లెక్స్ లానే ఉంటుంది వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు ఏదైనా సొల్యూషన్ లో ఉన్నప్పుడు. అలాగే ఫోర్త్ వన్ చూడండి మనకి కోఆర్డినేషన్ స్పియర్ ఒకటి ఉంది. అలాగే బయట కౌంటర్ అయాన్స్ క్లోరైడ్ అయాన్స్ 3 ఉన్నాయి. అంటే 1 + 3 అయాన్స్ అంటే టోటల్ 4 అయాన్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ క్వశ్చన్ కనుక మాక్సిమం కండక్టెన్స్ అయితే ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అయి ఉండేది. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ మినిమం కండక్టెన్స్ అడిగారు. సో ఈ మినిమం కండక్టెన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఏది నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువ ఫామ్ అవుతుందో అది. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. రెండింటిలోనూ మనకి సింగిల్ అంటే అయాన్స్ ఫామ్ అవట్లేదు, మాలిక్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది పెట్టినా రైట్ ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇంకొంచెం లాజికల్ గా ఆలోచిస్తే దేనికి వెయిట్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కండక్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అవును కదా. సో ఎక్కువ వెయిట్ ఉంటే అది ఎక్కువగా మొబిలిటీ ఉండదు కాబట్టి కండక్టెన్స్ తక్కువ ఉంటుంది. దేనికి తక్కువ వెయిట్ ఉంటుందో అది ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. సో ఈ రెండింటిలో సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ లో దేనికి వెయిట్ ఎక్కువ ఉంటుందో దానికి మినిమం కండక్టెన్స్ ఉంటుంది. అవునా. సో మనకి ఇక్కడ ఈ సెకండ్ మాలిక్యూల్ కి సెకండ్ ఆప్షన్ కి థర్డ్ ఆప్షన్ కి మనకున్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడేమో NH3లు 3 ఉన్నాయి, ఇక్కడ NH3లు 4 ఉన్నాయి. ఇక్కడ 3 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనకి ఒక NH3 ఎక్స్ట్రా ఉంది,
ఇక్కడ మనకి ఒక క్లోరిన్ ఎక్స్ట్రా ఉంది. సో దేనికి ఎక్కువ మాస్ ఉంటుంది? NH3 నైట్రోజన్కి సంబంధించిన అటామిక్ మాస్ వచ్చేసి 14 ప్లస్ హైడ్రోజన్కి సంబంధించి 3 అంటే 17 దీని మాలిక్యులర్ మాస్ ఆఫ్ NH3. ఒక క్లోరిన్ అటామిక్ మాస్ ఎంత ఉంటుంది మనకి? 35.5 ఉంటుంది. అంటే ఎక్కడైతే మనకి నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఎక్కువ ఉన్నాయో 3 క్లోరిన్స్ ఉన్నాయో దీనికి మాలిక్యులర్ మాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మాలిక్యులర్ మాస్ ఎక్కువ ఉండటం వల్ల మొబిలిటీ తక్కువ ఉంటుంది. మొబిలిటీ తక్కువ ఉండటం వల్ల మినిమం కండక్టెన్స్ అనేది ఉంటుంది. సో నా లాజిక్ ప్రకారం అయితే సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, కొన్ని వాళ్ళైతే కొన్ని థర్డ్ ఆప్షన్ కూడా వాళ్ళు మార్క్ ఇచ్చినట్టయితే అనౌన్స్ చేశారు. బట్ స్టిల్ లాజిక్ ప్రకారం అయితే సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ క్వశ్చనే కాదు, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా కూడా మనం ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఆల్రెడీ, అండ్ మీ కామెంట్ని అయితే తప్పకుండా తెలియజేయండి. ఈ రోజు నేను మిమ్మల్ని అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఎలిమెంట్ కంటైనింగ్ నో న్యూట్రాన్స్, ఏ ఎలిమెంట్లో అసలు న్యూట్రాన్స్ అనేవి లేవు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను మీకు ఇస్తున్న ఆప్షన్స్ హైడ్రోజన్, హీలియం, లిథియం అండ్ బెరీలియం. ఓకే, సో ఏది రైట్ ఆన్సర్ అనేది చక్కచక్క నాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినాయి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి భయపడుతున్న వాళ్ళకి, అలాగే కష్టంగా ఫీల్ అవుతున్న వాళ్ళకి మన వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ మీరు వీడియోస్ చూస్తున్నారు బట్ నాట్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబ్ ద వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ పోస్టింగ్ యువర్ కామెంట్స్ టు ఎంకరేజ్ మీ. ఓకే, మీ చేసే ప్రతి ఒక్క కామెంట్ ఇట్ ఈస్ గివింగ్ a boost to me to make more and more videos. I'll see you all with another informative, interactive and interesting video. Till then, keep watching Kushi Cam.